తెలంగాణ రాజకీయం రంసుగా మారింది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుండి ఒక లెక్క అనేలా సీన్ మారింది. నిన్నటి వరకు నేనంటే నేను అని రేసులో అన్ని పార్టీలు జోరుగా డైలాగులు పేల్చాయి. ఇప్పుడు మాత్రం కారుని పంక్చర్ చేయాలంటే చేయితోనే సాధ్యమని ప్రకటిస్తున్నాయి. దీంతో హస్తానికే జై కొడుతున్నాయి. ఇంతకీ చేయికి చేయందిస్తున్న చిన్న పార్టీలేవి? అందరూ ఏకం కావడంతో గులాబీ బాస్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా? తెలంగాణలో ఊపందుకున్న రాజకీయం, ఏకతాటిపైకి వస్తున్న ప్రతిపక్ష పార్టీలు, కేసీఆర్ ఓటమి లక్ష్యంగా ప్రతిపక్షాల జట్టు, కాంగ్రెస్కి మద్దతు తెలుపుతున్న చిన్న పార్టీలు, కాంగ్రెస్కి జై కొట్టిన షర్మిల, హస్తానికే తమ మద్దతు ప్రకటించిన కోదండరాం, కాంగ్రెస్ వైపు చూస్తున్న టీడీపీ సానుభూతి పడింది. వరుస షాకులతో సతమతమైపోతున్న కేసీఆర్, కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే పార్టీలపై టార్గెట్ చేసి ప్రసంగాలు. తెలంగాణ ఎన్నికలు ఈసారి తమ సత్తా చూపించాలని ఓ 10 పార్టీలు చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయా పార్టీలు మరీ అనామకులైన వారి చేతుల్లో లేవు, కాస్తంత గుర్తింపు కలిగిన వారి చేతుల్లోనే ఉన్నాయి. కానీ ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి చాలా పార్టీలు చేతులెత్తేశాయి. తెలంగాణ ఏర్పడిన తొలిసారి 2014లో జరిగిన ఎన్నికల్లో 10 పార్టీలకు ప్రాతినిధ్యం దక్కింది. కానీ ఇప్పుడు 2-3 పార్టీలకు చెందిన అభ్యర్థులు నెగ్గడం కష్టమని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అప్పటితో పోలిస్తే ఇప్పుడు పార్టీలు పెరిగినా వాటి బలం మాత్రం తరిగిపోయిందని చెప్పాలి. అభ్యర్థులు కూడా నిలబెట్టలేని పరిస్థితికి చేరుకున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, 2 జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీల విషయాన్ని పక్కన పెడితే తెలంగాణలో ఇంకా 6-7 పార్టీలు క్రియాశీలకంగా ఉన్నాయి. కానీ ఎన్నికలకు ముంగిట ఆ పార్టీల పరిస్థితి ఎవరికీ అర్థం కావటం లేదు. కమ్యూనిస్టు పార్టీలు అయిన సిపిఐ, సిపిఎం మొదట బీఆర్ఎస్తో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ చివరికి హ్యాండ్ ఇవ్వడంతో కాంగ్రెస్తో చర్చలు జరపడంతో సిపిఐతో పొత్తు కుదిరింది. గత ఎన్నికల్లో మహాకూటమిలో భాగమైన కోదండరాం నేతృత్వంలోని జనసమితి కాంగ్రెస్కు బేషరతు మద్దతు ప్రకటించి ఎన్నికల నుంచి వైదొలిగింది. తెలుగుదేశం పార్టీ పూర్తిగా చేతులెత్తేసింది. పోటీకి దూరంగా ఉంటున్నామని ప్రకటించిన టీడీపీ సెటిలర్లు ఓటు మాత్రం కాంగ్రెస్కే పడతాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల సమయం దగ్గర పడింది. దీంతో అధికార పార్టీతో పాటు మిగతా పార్టీలు తమ ప్రచారాన్ని స్పీడ్ చేయడంతో పాటు విమర్శనాస్త్రాలు సైతం పెంచుకుంటున్నారు. గత ఎన్నికల ఓ లెక్క, ఈసారి ఎన్నికల ఓ లెక్క అనేలా ఉంది. 6 నెలల క్రితం వరకు కూడా అంతా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఈసారి ఎన్నికలు ఉండబోతున్నాయని లెక్కలు వేశారు.
కానీ ఆ లెక్కలన్నీ తారుమారు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారింది. రోజు రోజుకు రాష్ట్రంలో కాంగ్రెస్ పట్టు మరింతగా పెరుగుతుంది. బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నుంచి పెద్ద ఎత్తున కీలక నేతలు కాంగ్రెస్లోకి చేరటం, బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు సైతం చేతి కిందకు రావటంతో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలం పెరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో సహాయం చేద్దామంటే కూడా ప్రత్యక్షంగా కేటీఆర్ పిలిపించి బెదిరిస్తున్నాడు. పలానా వాడు నీకు ఫోన్ చేసిండు ఈ సమయానికి, నువ్వు ఏమాత్రం కూడా వాళ్ళకి సహకరించిన నీ వ్యాపారాలను మూత వేస్తామని మా బంధువులను, మాకు కావాల్సిన మిత్రులను కూడా కేటీఆర్ స్వయంగా భయపెడుతున్నాడు. ఈ విధానం ఎప్పుడు మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు 10 మంది సహకారంతో నడుస్తుంటాయి. రాజకీయ పార్టీలు వ్యాపార సంస్థలు కావు, ప్రజల యొక్క సమస్యల మీద కొట్లాడేటివి. ఆ ప్రజల నుంచే సహకారం తీసుకొని ఎన్నికలలో పోటీ చేస్తుంటాం. ఇవాళ వ్యాపారస్తులందరినీ కూడా కేటీఆర్ గారే స్వయంగా పిలిపించి బెదిరించి మాట్లాడుతుండు. ప్రైవేట్గా మేము టెలిఫోన్లలో మాట్లాడుకున్న సంభాషణలు కూడా వాళ్లకు కేటీఆర్ గారు గుర్తు చేస్తున్నారు. నువ్వు ఈ రకంగా మాట్లాడినవు రేవంత్ రెడ్డితో, కాబట్టి నీ సంగతి చూస్తామని చెప్పి కొంతమంది వ్యాపారాలలో ఉన్న మా బంధువులను పిలిపించి బెదిరించడం జరిగింది. దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు మీరు. తండ్రి కొడుకుకి అల్లుడికి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న అనైతిక చర్యలకు మీరు పాల్పడి భయభ్రాంతులకు గురి చేసే ఎన్నికల్లో మీరు నెగ్గాలనుకుంటే ప్రజలు తిప్పి బండకేసి కొడతారు మిమ్మల్ని. ఇదే కాదు, రాష్ట్రంలో ఉన్న చిన్న చితక పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి జై కొట్టడం కాంగ్రెస్కు మరింత ఊపునిచ్చేలా చేస్తుంది. సాధారణంగా రాజకీయ పార్టీలు ఎంత చిన్నవైనా ఉత్తినే ఇతర పార్టీలకు మద్దతిచ్చేందుకు అంగీకరించవు. రాజకీయంగా ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశిస్తాయి. కానీ ఈసారి తెలంగాణ ఎన్నికల్లో చిన్న పార్టీలు రాజకీయ ప్రయోజనాలను ఏమాత్రం ఆశించకుండా కేసీఆర్ను గద్దెదించడమే లక్ష్యంగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకు మద్దతు ప్రకటిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని జేఏసీ చైర్మన్గా ముందుని నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం తన మద్దతును కాంగ్రెస్ పార్టీకి ప్రకటించారు. విషయాలు సానుకూలంగా విన్న తర్వాత వారు మమ్మల్ని ఈ కేసీఆర్ను నిరంకుశ పాలనను ఓడించడానికి భారత రాష్ట్ర సమితి ఈ 9.5 ఏళ్ల కాలంలో నిర్మించినటువంటి ఒక నిరంకుశ పాలనని, రాజ్యాంగ వ్యతిరేక పాలనని అంతమొందించడానికి కలిసే పనిచేద్దాం, కలిసే ముందుకు సాగుదామని విజ్ఞప్తి చేశారు. దానికి మేము కూడా చాలా స్పష్టంగా ఆమోదం తెలిపినాం. ఇక్కడ చాలా స్పష్టంగా వారు మాకు చెప్పింది ఏంటంటే, ఈ ఉద్యమ ఆకాంక్షల సాధన కొరకు ప్రజా పరిపాలన నెలకొల్పడానికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ జనసమితిని కోరుతున్నాం. నాడు తెలంగాణ ప్రజలను ఐక్యం చేసి లక్ష్య సాధన దిశగా ఉద్యమాలు నడిపిన కోదండరాం తన అనుభవాన్ని కేసీఆర్ నిరంకుశ పాలన అంతమొందించడానికి స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి సాధన కోసం సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నామని వారు కోరటం జరిగింది. ఆ మేరకు మేము కూడా కనీసం ఒక ఉమ్మడి అవగాహన లేకుండా భవిష్యత్ తెలంగాణ విషయంలో కలిసి పనిచేయటం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మేము ఒక 6 అంశాల ప్రతిపాదన పెట్టినాం. మొన్నటి వరకు తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తారని ప్రకటిస్తూ వచ్చిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిలా సైతం ఈసారి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తన సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీకని అధికారికంగా తెలిపింది. సిపిఐ సైతం కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకుంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో కేసీఆర్ సర్కారు పడిపోయేంత ఛాన్స్ ఉంది. కేసీఆర్ గారి మీద ఉన్న ఈ వ్యతిరేకతను చీలిస్తే, ఈ వ్యతిరేక ఓటుని చీలిస్తే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. కేసీఆర్ గారి మీద ఉన్న ఈ వ్యతిరేక ఓటును చీల్చొద్దని, మళ్ళీ కేసీఆర్కు అవకాశం ఇవ్వొద్దు అని ఎంతోమంది మేధావులు, ఎంతోమంది మీడియా హెడ్స్ కూడా మమ్మల్ని కోరటం జరిగింది. ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, అమ్మా నువ్వు కేసీఆర్ గారి మీద వ్యతిరేకంగా కేసీఆర్ మీద పోరాటం చేశావు, మరి ఇప్పుడు కేసీఆర్ సర్కారు దించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంటే మరి కేసీఆర్ని మేము ఎదుర్కోగలము అన్న నమ్మకం అటు రాహుల్ గాంధీ గారి పాదయాత్ర అయితేనేమి, కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం అయితేనేమి, ఇటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్కి ఒక ఛాన్స్ ఉంది అనిపిస్తున్న సిచ్యువేషన్లో మీరు దానికి అడ్డుపడ్డం ఎంత మటుకు సమంజసమని చాలామంది అడగటం జరిగింది. నియంత అవినీతి, అక్రమ పాలన అంతమొందించే
అంతం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. ఈ దిశగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రజలకు చెప్తుంది, ఈ ఎలక్షన్లలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేయబోవటం లేదు. ఇక టీడీపీ కూడా ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. టీడీపీ తప్పుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీకే మేలు జరుగుతుందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. మారిన రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ బీఆర్ఎస్కు టీడీపీ సానుభూతిపరులు వ్యతిరేకమయ్యారని, వారంతా కాంగ్రెస్ పార్టీకే జై కొట్టడం ఖాయమని తెలుస్తోంది. ఇలా అన్ని పార్టీలు కాంగ్రెస్కు జై కొట్టడం చూస్తూ ఉంటే సింగిల్గా బరిలో దిగుతున్న బీఆర్ఎస్ కాంగ్రెస్కు మద్దతు తెలుపుతున్న పార్టీలపై విమర్శలు సంధిస్తోంది. మరి ప్రజల తీర్పు ఎలా ఉంటుందో, కాంగ్రెస్కు జై కొడతారా లేక బీఆర్ఎస్కు మరోసారి పట్టం కొడతారా అనేది మాత్రం చూడాల్సిందే.